మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు మన రాష్ట్రము ఎంత కలకలలాడిందో నేను మీకు చెప్పనవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, మద్దతు ధరనిచ్చాడు. అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీని, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారాన్ని కూడా ఇచ్చాడు. రైతుకి ప్రతి కష్టంలోనూ అండగా నిలబడ్డాడు. చంద్రబాబు గారు రైతులకి, మహిళలకి రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చారు. అమ్మా మీకు వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందా అన్నా? మీకు వినిపిస్తుందా అన్నా? అమ్మా వినిపిస్తుందా? ఈ పక్క వినిపించట్లేదంటన్నా. కూర్చోండి నా, కూర్చోండి నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నా. వినిపిస్తుందా? ఆ పక్క ఏమైనా చేయగలిగితే చేయండి. నా పక్క మైక్ వినిపించడం లేదంట. రాజశేఖర రెడ్డి గారు రైతులకి, మహిళలకి పావుల వడ్డీకే రుణాలు ఇస్తే మన రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు, అప్పటి వరకు బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్ళి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగానే గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి గొప్ప వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందారు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. 108 అయితేనేమి, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఎన్నో పథకాలను రాజశేఖర రెడ్డి గారు తన గుండెల్లో నుంచి రూపొందించారు. దేశమంతా ఆ 5 ఏళ్లలో పేదల కోసము 47 లక్షల బకాయిలు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల బకాయిలు కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అంత పెద్ద మనసు రాజశేఖర రెడ్డి గారిది. ఇంటింటి తలుపు తట్టి మరి సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని అద్భుతమైన పథకాలను చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు. నేను ఏ ఛార్జీ పెంచినా, ఏ పన్ను పెంచినా ఆ భారం పేదవాడి మీద పడుతుంది, నా అక్క చెల్లెలి మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో కరెంటు ఛార్జీలు ₹1 అంటే ₹1 పెంచాడని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఆర్టీసీ ధరలు పెరగలేదు, గ్యాస్ ధరలు పెరగలేదు, కరెంటు ఛార్జీలు పెరగలేదు. ఏ ధరలు పెరగకుండానే, ఏ ఛార్జీలు పెంచకుండానే, ఏ కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు.